నికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్య భాగం చదువుకుని వాక్య భాగంలోనికి వెళదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయన. ఈ దినము కొరకై స్తోత్రాలు. ఈ దినములో ఉన్న పరిస్థితులన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యము మీద ఉన్నది, వినివారు మీ బిడ్డలై ఉన్నారు. మీ ఆత్మశక్తితో నన్ను నడిపించండి, మీ కార్యములు జరిగించండి, నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. వాక్యముతో ప్రభా మీరు మాట్లాడండి. ఏ పరిస్థితులు ఎలాగుండినప్పటికీ నిన్ను కలిగి ఉండుటకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెల కాపర్లు 8వ వచనాన్ని మనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన అన్నట్లుగా ఇక్కడ వాక్య భాగము మనకు తెలియజేయబడుతూ ఉంది. అదే రీతిగానే దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఒక ఆనవాలు చెప్తూ ఉన్నారు. ఆ ఆనవాలు ఏంటి అని అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని ఆ గొర్రెల కాపర్లకు ఆ దూత తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆ క్రీస్తు జనన వార్త ఆ విన్నవారు ఎవరు? ఆ గొర్రెల కాపరులు ఎవరు? యేసయ్యకు చుట్టి ఉంచిన ఆ పొత్తిగుడ్డలు ఏంటి అనేది ఈరోజు అంశముగా తీసుకుని మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ జన్మాన్ని గురించి మొట్టమొదటిగా మనకు తెలియజేయబడింది ఏంటి అని అంటే, గొర్రెలు కాచుకునే వారికి ముందుగా ఆయన జన్మం గురించి తెలియజేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపర్లకే కదా. అయితే ఆ గొర్రెల కాపర్లు దేవదూతల యొక్క మాటను విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు యేసు జనన వార్త తెలియచేస్తూ రక్షకుని గుర్తుపట్టేందుకు వీలుగా శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం చూస్తారు అని వాళ్లకు ఒక ఆనవాలుగా, ఒక గుర్తుగా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. పొత్తిగుడ్డలు ప్రతి పుట్టిన చిన్న బిడ్డకు కూడాను చుట్టడంలో ప్రత్యేకత ఏముంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంత చిన్న విషయాన్ని రక్షకునికి గుర్తుగా ఎందుకు చెప్పారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైనా మనకు అలాంటి పరిస్థితులు గుర్తుకు వచ్చినప్పుడు ఎందుకు ఇలాగ చుట్టుతున్నారనేది మనం ఎప్పుడైనా డౌట్ కలిగి మనము జ్ఞాపకం చేసుకుంటే, క్రిస్మస్ అనగా సాధారణంగా గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే, యేసు తల్లి అయిన మరియా, యేసేపు, అలాగే తొట్టిలో పండబెట్టిన బాలయేసు, గొర్రెల కాపర్లకు వార్త చెప్పిన దేవదూతలు, గొర్రెల కాపర్లు, ఇలాంటివి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొంతమంది చిత్రకారులు ఎన్నో ఊహాజనకముగా కొన్ని బొమ్మలు చూసాము, కానీ అసలు విషయం వేరుగా ఉంది. అదే నిజమని మనము నమ్ముతూ ఉంటున్నాము, కానీ వేరే విషయాలను మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. 19వ శతాబ్దంలో చరిత్రకారుడు ఆల్ఫ్రెడ్ ఎడర్షీన్ అనే తన పుస్తకమైన ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జీసస్ ద మెస్సయ్యాలో కళ్ళకు కట్టినట్లుగా అక్కడ ప్రస్తావించినట్లుగా ఆ పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా యేసు జన్మించిన ప్రదేశము మిక్తా లేడర్ లేదా టవర్ ఆఫ్ ది క్లాక్ అని పిలుస్తున్నట్లుగా మనము ఈ చరిత్రలో మనము చూస్తూ ఉంటాం. ఈ ప్రదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పట్లో
ఆలయంలో బలి పశువుల కోసం ప్రత్యేకంగా గొర్రె పిల్లల కోసం ప్రసవించటం కోసం ఉపయోగించిన ఆ స్థలం నిజానికి అది సత్రం కాదు, కానీ ఒక గుహ. ఆ గొర్రెల కాపరులు మనం జ్ఞాపకం చేసుకుంటే, లేవీ వంశస్థులను మనం జ్ఞాపకం చేసుకుంటే, లేవీలకు గొర్రెలు కాచుకునే విధానం మనకు కనబడుతూ ఉంటుంది. లేవీలు ఏంటి అని అంటే బలి పశువులను జాగ్రత్తగా వాటికి ఏదైనా దెబ్బ కానీ ఘాటు కానీ ఏమీ లేకుండా మరి ఆ బలి పశువులుగా ఇవ్వటానికి ఏదైతే సిద్ధపాటు చేస్తున్నారో ఆ గొర్రెలను వాళ్ళు బలి ఇచ్చే వాటి కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని జాగ్రత్తగా కాస్తూ ఉంటారు. వాటికి కావలసిన జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఆ గొర్రెల కాపర్లు అంటే తక్కువ వారైన ఏం కాదు, కానీ వాళ్ళు లేవీ వంశస్థులుగా మనకు కనబడుతున్నారు. వారు ఏ పొలంలో ఉన్నారు అని అంటే, చరిత్రలో మనము రూతు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే, బోయేజు పొలం ఏదైతే ఉందో ఆ బోయేజు పొలములో వారు ఆ గొర్రెలను మేపుతూ ఉన్నారు. బలి పశువులకు ఏవైతే జాగ్రత్తగా బలి ఇచ్చేవి ఉన్నాయో ఆ బలి పశువులను జాగ్రత్తగా చూసుకోవటానికి ఈ లేవీలు కాపరులుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ఆ రీతిగా గొర్రెలకు కాపు కాసేవారుగా వాటి యొక్క యోగక్షేమాలు చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారే ఈ లేవీలుగా మనకు కనబడుతూ ఉన్నారు. బలి పశువులకు చిన్న మచ్చ కానీ ఘాటు కానీ లేకుండా అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేవీలపైనే ఉంది కనుక వారే ఈ లేవీలు, వారే ఈ గొర్రెల కాపర్లు కనుక వాళ్ళు జాగ్రత్తగా వాటిని చూసుకొనటం కోసం ఆ మందను మరి కాస్తూ అక్కడ జాగ్రత్తగా వాటి చుట్టూ కూర్చొని ఆ మందలను కాచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మొదటి శుభవార్త కూడా పరలోకము నుండి లేవీ కాపర్లకే తెలియజేసిందిగా మనకు కనబడుతూ ఉంది. అయితే దేవదూత శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుందని చెప్పటం మనకు తెలుసు, కానీ నిజానికి అవి పొత్తిగుడ్డలు కావు. కానీ అప్పుడే పుట్టిన గొర్రెపిల్లలు అంటే బలి పశువులుగా ఏర్పాటు చేయబడిన గొర్రెపిల్లలు నడువులేక పడిపోయి దెబ్బలు తగలకుండా ఉండేందుకు పీలికల లాంటి గుడ్డలు చుట్టేవారు అప్పుడు ఉన్న లేవీలు. అవే గుడ్డలు మరియమ్మ యేసయ్యకు చుట్టిందని, ఇవి పొత్తిగుడ్డలు కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీకు భాషలో స్పార్క్యులోనేషన్ అని పేర్కొన్నారు. అయితే అనువదించటానికి సరి అయిన పదము లేకపోవడం వల్ల పొత్తిగుడ్డలు లేక స్వెడ్లిన్ క్లాత్ అని ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లోకపాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా మనకు కనబడుతూ ఉన్నాడు. పస్కా బలిపశువు యేసయ్య, ఆ బలిపశువు సత్రములోనే జన్మించటం ఎంత విచిత్రంగా మనకు కనబడుతుందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. బలిపశువుగా అయ్యే ఆ గొర్రెపిల్ల ఆ సత్రములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనము తెలియజేసేందుకు దేవుడు మొదటి వార్త గొర్రెల కాపర్లకు చెప్పి ఉండవచ్చునని మనము లేవీ కాపర్లకు దేవుడు రక్షకుడని గుర్తుపట్టేందుకు వారికి అర్థమయ్యేటట్లుగా పొత్తిగుడ్డలు పశువుల తొట్టి చూపిస్తే జ్ఞానులకు మరి అర్థమవుతుంది అని చెప్పేసి వారికి ఈ ఆనవాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పస్కా బలి పశువుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తులో 10 తెగుళ్లను పంపించినప్పుడు ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును మరి గడప కమ్మెలకు గనక ఆ హిస్సోపు పుడకతో వాటిని గుర్తుగా రాసుకుంటే మరణదూత వారిని దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పస్కా బలిపశువు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ రక్తమును బట్టి మనము ఆ కుటుంబంలో ఎవరైతే మరి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి చనిపోకుండా రక్షించబడినారు. కానీ మనలను ఆ రక్తము రెండవ మరణము నుండి మనల్ని తప్పించటానికి, రెండవ మరణము జరగకుండా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించటానికి ఆ పస్కా బలిపశువు యొక్క రక్తము మనలను రక్షిస్తూ ఉందని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి విషయంలో కూడాను మనకు అన్ని ఆనవాళ్ళు చూపిస్తూ ఉన్నాడు. జ్ఞానులకైతే వారికైతే ఏమీ తెలియజేయబడలేదు.
వాళ్ళు ఏంటంటే నక్షత్రాన్ని చూశారు, దానిని బట్టి వాళ్ళు వస్తున్నారు. కానీ జ్ఞానము లేని వారికి దేవుడు ఎంత సులువైన మార్గాన్ని దేవుడు చూపించాడనంటే అన్ని విషయాలు కూడా మరి గొర్రెల కాపర్లకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులకైతే ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రం ఎటు వెళితే అటు వెళుతూ వాళ్ళందరూ కూడాను మరి ఎంతో ప్రయాసంతో 1500 మైళ్ళు నడిచి మరి యేసయ్యను చూడటానికి వాళ్ళు ఎంతో ప్రయాసకు వచ్చి మరి వాళ్ళు రావటం జరిగింది. ఎందుకంటే ఎటైతే అటు, అంటే దేవుడు ఎటు నడిపిస్తే అటు వాళ్ళు నడుస్తూ మరి ఆయన కనుగొనటానికి వచ్చారు. ఆ మాటకు వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి దానికోసము ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు అలాగన మరి ఆ ఏర్పడింది అనేది వారు ఎంతో జ్ఞానముతో తెలుసుకొని వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరులైతే అక్కడ ఏదైతే దేవదూత వారికి ఏదైతే చెప్పి ఒక గుర్తును చూపించిందో ఆ గుర్తును బట్టి కనుగొనటానికి మరి ఆ పశువుల తొట్టి ఎక్కడుందా అని వెతుక్కుంటూ వాళ్ళు ఆనవాలు చెప్పిన రీతిగా ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడిన మరి ఆ యేసయ్యను చూడటానికి వాళ్ళు లోబడి వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అజ్ఞానులు వాతవేయబడిన మనస్సు కలిగి సత్యాన్ని గ్రహించక దేవుడు అనుగ్రహించే దీవెనలను పొందుకోలేకుండా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. మనము యేసయ్యను వెదికేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అసలు ఆయన సత్రములోనే ఎందుకు పుట్టాడని వాళ్ళకి అంత గట్టిగా చెప్పారు అని అంటే, ఏదైనా ఒక రాజగృహంలోనో ఒక పెద్ద మరి ధనికుల ఇంట్లోనే గనక పుట్టి ఉంటే మనలాంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఆ గృహంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కనుక అందరికీ అవకాశం కల్పించుటకు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆ పశువుల పాకలో ఆయన అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎవరు వచ్చినా కూడా ఎలాంటి అభ్యంతరము ఉండకుండా ఉంటుంది. కనుక అక్కడకు యేసయ్య అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు. మనము కూడా తగ్గించుకోవాలని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక మనము ఏవేవో ఉన్నాయని గర్వపడుతూ ఉంటాం. వాటన్నిటి నుంచి విడుదల పొంది యేసయ్య ఇవన్నీ నాకు ఇచ్చాడనే సంతోషాన్ని మనము ఇతరులతో పంచుకోవాలి. కానీ మనకేదో ఉంది కదా అని గర్వపడి మనము ఇతరులను అగౌరవపరిచేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆ పశువుల తొట్టిలో కనుక ఉంటే ప్రతి ఒక్కరూ రాజు రావచ్చు, పేదవాళ్ళు రావచ్చు. కానీ ధనికుల ఇంట్లో పుట్టినట్టయితే మనలాంటి పేదవాళ్ళు ఆయన చూడటానికి అవకాశం లేదు. కనుక దేవుడు ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ పశువుల తొట్టిలో ఉన్న ఆ బిడ్డను చూడటానికి వెళ్ళినప్పుడు ఆ పశువుల తొట్టిలో మరి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నారు. ఆ పొత్తిగుడ్డలు ఏవో కాదండి, బలి పశువుకి దెబ్బలు తగలకుండా ఏ రీతిగా ఆ గొర్రె పిల్లలకు చుడతారో అవే బట్టలు మరి యేసయ్యకు చుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఎందుకు అని అంటే యేసయ్య కూడా మరి పస్కా బలి పశువుగా మన కొరకు మరి లోకంలోనికి వచ్చాడు. కనుక రాబోయే దినాల్లో మరి ఏదో ఒక దినమున అంటే 33.5 సంవత్సరాల తర్వాత ఆయన మరి యజ్ఞమైపోవటానికి ఆయన ఇష్టపడి లోకానికి వచ్చాడు. కనుక ఆ గొర్రె పిల్లలకు ఏ రీతిగా మరి ఆ పొత్తిగుడ్డలు చుట్టి దెబ్బలు తగలకుండా ఆ బలి ఇచ్చే సమయానికి వాటిని జాగ్రత్తగా లేవీయులు కాపాడి మరి ఆ బలి ఇవ్వటానికి వారికి మరి ఇస్తారో అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఎటువంటి లోపము లేకుండా ఉండటానికి ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఎలాంటి మరి దోషము కానీ ఎలాంటి గాయము కానీ ఎలాంటివి లేకుండా బలి పశువుకు ఎలాంటివి లేకుండా ఎలాగ ఉండాలి ఆ గొర్రెపిల్లకు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా అలాగున ఆ పొత్తిగుడ్డలతో ఎలాంటి మరి దెబ్బలు కానీ ఎలాంటి గాయాలు కానీ కాకుండా ఆ పొత్తిగుడ్డలే మరి యేసయ్యకు చుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గొర్రె పిల్లలను ఏ రీతిగా బలి ఇస్తున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ గుడ్డలతో చుట్టబడిన తర్వాత ఆయన కూడా మనందరి కోసం మన పాపముల నిమిత్తం మన కోసం మరి ఎన్నో విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సిలువ ధ్యానాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన కార్యములన్నిటి కొరకు ఆయన ఆ రీతిగా పొత్తిగుడ్డలతో చుట్టబడి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున ప్రాణం పెట్టిన ఆ వ్యక్తి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే వెదుకుడి మీకు దొరుకును అంటున్నాడు. వెతికిన వారికి ఆయన దొరుకుతానంటున్నాడు. యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రా, నాతో ఉండు, నాలో ఉండు, నాకు సహాయం చేయదేవని ఎవరైతే ఆయనను అడుగుతారో ఆయనను అడిగినప్పుడు అక్కడ జరిగే సంఘటన ఏంటి అంటే మనము వెతుకుతూ ఉన్నాము గనక ఆయన మనకు దొరుకుతాడు.
ఎవరైతే వెతుక్కుంటూ వస్తున్నారో, జ్ఞానులు వెతుక్కుంటా వచ్చారు. ఆ వెతుక్కుంటా వచ్చినప్పుడు వాళ్లకు మరి యేసయ్య దొరికినట్లుగా చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు కూడాను ఎంతో జాగ్రత్తగా విధేయత చూపించి మరి ఎక్కడ పుట్టాడు అనేది తెలుసుకుని అక్కడకు లోబడి వెళ్ళి మొట్టమొదటిసారిగా యేసయ్యను వారు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు మరి వెళ్ళటమే కాకుండా ఆయనకు నమస్కారం చేశారు, ఆరాధన చేశారు, స్తుతించుకుంటూ ఆయన ఇచ్చిన సంతోషమును బట్టి వాళ్ళు సంతోషిస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరము కూడా వెతుకువారికి దొరికినట్లుగా యేసయ్యను మనము వెతికేవారిగా ఉండాలి అని బైబిల్లో మనకు ఆ సత్యాన్ని గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనము ఆ రీతిగా దేవుణ్ణి వెతకకుండా పక్షపాత బుద్ధితో కనుక మనము ఆ మార్గంలో మనము నడిచినట్లయితే దేవుడు మనకు దొరకడండి. ఎందుకంటే మనము మన మనసులు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. నీకు నాకు మనుషుల మర్మము తెలియకపోవచ్చేమో, కానీ మనుషులందరి యొక్క హృదయ రహస్యాలన్నీ ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో, దేని కొరకు వెతుకుతున్నావో, దేని కొరకు నువ్వు లోబడి జీవిస్తున్నావు అనేది దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది కనుక నీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన చూస్తాడు. నువ్వు ఆయన గనక వెతికినట్లయితే జ్ఞానులకు ఏ రీతిగా కనిపించాడో, మరి ఆ గొర్రెల కాపర్లకు ఏ రీతిగా కనిపించాడో ఆ రీతిగా నీకు కూడా ఆయన కనిపించటానికి, ఆయన నీతో ఉండటానికి, నీలో ఉండటానికి, నీతో ఒక స్నేహితుడిగా మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు అబ్రహాముతో మాట్లాడాడు. ఎందుకు ఆ రీతిగా మాట్లాడంటే దేవుడంటే ఆయన అంత ఇష్టపడ్డాడు. దేవునికి ముందు ప్రధాన స్థానం ఇచ్చి ఆయన తర్వాత కార్యములన్నీ జరిగించుకున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. అదే దేవునికి ప్రధాన స్థానం ఇవ్వటం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మనతోటి మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి స్నేహముతో దేవుణ్ణి మనము దర్శించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము ఆ సత్యమందు నడవాలని, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యము ద్వారా మనము నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనే సత్యము కనుక ఆ సత్యములో మనము నడవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక నీవు నేను ఆ సత్య మార్గంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దీవించటానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీవు నేను ఆయనను వెదికే వారిముగా ఉందాం. మన కుటుంబాలతో సహా ఆయనను వెదికే వారిముగా ఉందాం. వెతికిన వారికి దొరుకుతానన్న దేవుడు కనుక మనము వెతికి ఆయనను మరి కనుగొని ఆయనతో కలిసి సంతోషించేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడంటే దినమెల్లా చేతులు చాపి నా బిడ్డలు నా యొద్దకు ఎప్పుడు వస్తారా అని రోజు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనము దేవుని కనుగొనే వారిముగా ఉన్నామా, దేవుణ్ణి వెతకే వారిముగా ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు యేసయ్యను వెతికినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక గొర్రెలు విధేయులయ్యారు, జ్ఞానులు విధేయులయ్యారు. నీవు నేను, నా కుటుంబము నీ కుటుంబము అన్నీ కూడాను దేవునికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఆ సత్యాన్ని వెతికి ఆ సత్యంలోనికి మనం ప్రవేశించి ఆయనను వెతికి ఆయన చూచుటకు మనందరము కూడా ఇష్టపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇప్పటి వరకు నీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఎదికేవారిగా ఉన్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు మా కుటుంబాల్లో జరుగుటకు సహాయం చేయండి. మేము ఆశించినది మాకు దొరుకుటకు సహాయం దయచేయండి ప్రభువా. ప్రత్యేకముగా నిన్ను వెదుకువారిగా సహాయం చేయండి. పనికి రాని వారిని, త్రోసివేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. లేవీయులను మీరు జ్ఞాపకం చేసుకుని మొదటి వార్తను మీరు వారికి అందించారు. లేవీయులతో ప్రభువా మీరు మాట్లాడించారు ప్రభువా. నీకు వందనాలు. జ్ఞానులు వచ్చారు ప్రభువా, విధేయత చూపించారు ప్రభువా. నీ మాటకు ఆయన మేము విధేయులమై నీ కొరకు ఎదురు చూచేవారిగా ఉండుటకు సహాయం చేయండి.
నిన్ను చూచునట్లు, నీ సత్యాన్ని గ్రహించునట్లు, నిన్ను వెతికేవారిగా నాయన మేము ఉండటానికి నీ కృప దయచేయండి ప్రభా. మేము ఈ స్థితిలో ఉన్నా ప్రభా, మాకు చాలిన దేవుడుగా మీరు ఉంటున్నారు ప్రభా. అట్టి కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ గడిచిన దినములన్నీ ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిస్థితుల్లో నుంచి మాకు విడుదలనిచ్చి మీరిచ్చిన నాయన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవటానికి మీరు కృపరిచ్చారు. అందరం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను ప్రభా వినువారి హృదయంలో ఫలించినట్లు సహాయం చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.